పులివెందుల్లో భారీ మెజారిటీతో గెలిచాం. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలే తమను గెలిపించాయన్న లతారెడ్డి. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేశారని వెల్లడి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగితే ఫలితం ఇలానే ఉంటుంది. వైసీపీ ఇప్పటికైనా కళ్లు తెరవాలన్న మంత్రి రాంప్రసాద్. తెలుగుదేశం సుపరిపాలనకు ఓటేశారు. వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేశారన్న కడప టీడీపీ అధ్యక్షుడు. అధికారం పోయాక బాయ్కాట్ చేస్తున్నారన్న శ్రీనివాసరెడ్డి. పులివెందుల్లో టీడీపీ సంబరాలు. లతారెడ్డి విజయంతో నేతల సందడి. నిజమైన పోటీ జరిగుంటే బాగుండేది. తమ పోలింగ్ ఏజెంట్లను అడ్డుకున్నారన్న అవినాష్ రెడ్డి. దొంగ ఓట్లు వేసుకున్న దాన్ని ఎలక్షన్ అంటారా అని ప్రశ్న. టీడీపీకి గుణపాఠం చెప్పే టైం వస్తుందని కామెంట్. ఓటు చోరీపై యాత్రకు సిద్ధమవుతున్న రాహుల్ గాంధీ. ఈ నెల 17 నుంచి ఓటర్ అధికార యాత్రకు శ్రీకారం. బీహార్ నుంచి టూర్ స్టార్ట్. లిక్కర్ కేసులో సజ్జల శ్రీధర్ బెయిల్పై ఇవాళ హైకోర్టులో విచారణ. వాదనలు వినిపించనున్న ఇరుపక్షాలు. ఏప్రిల్ 26న శ్రీధర్ ను అరెస్ట్ చేసిన సిట్. ఏపీలో రేపటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. తూర్పుగోదావరి జిల్లాలో వినూత్నంగా మైక్లో అనౌన్స్ చేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు. ఏపీ రాజధాని ప్రాంతంలో సిఆర్డీ అధికారుల పర్యటన. భారీ వర్షాలతో ఎఫెక్ట్ అయ్యే ఏరియాల్లో నిర్మాణాలు, వాగుల పరిశీలన. పాలమూరు జిల్లాలో జోరువానలు. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు. తెగిన కోమటికుంట చెరువు కట్ట. NH-44 పై భారీగా పారుతున్న వరద. కృష్ణా జిల్లా నందమూరులో భారీ వర్షాలు. ఆటోపై విరిగిపడిన చెట్టు. ఇద్దరికి తీవ్ర గాయాలు. బాధితులను ఆసుపత్రికి తరలింపు. వికారాబాద్ జిల్లాలో దంచి కొడుతున్న వర్షాలు. ఉప్పొంగి ప్రవహిస్తున్న కాగ్నా నది. పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు. ప్రకాశం బ్యారేజ్కి పెరుగుతున్న వరద. ఇన్ఫ్లో 4,17,270 క్యూసెక్లు. 70 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. హిమాయత్ సాగర్ కి పెరిగిన ఇన్ఫ్లో. 8 గేట్లెత్తిన అధికారులు. 7,926 క్యూసెక్ల నీరు విడుదల. ఏపీలో వానలే వానలు. మరో 2 రోజులు రైన్ అలర్ట్. ప్రజలు అలర్ట్ గా ఉండాలన్న వాతావరణ శాఖ. తెలంగాణపై అల్పపీడనం ఎఫెక్ట్. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్. హిమాచల్ ప్రదేశ్ లో క్లౌడ్ బరెస్ట్. ఆకస్మిక వరదలతో స్తంభించిన జనజీవనం. కులులోని తీర్థం లోయలో దెబ్బతిన్న రోడ్లు, వాహనాలు. 6 బ్రిడ్జిలు ధ్వంసం. చంబా, కాంగ్రా, మండి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. హిమాచల్ ప్రదేశ్ లో వరదలతో పలువురు గల్లంతో. సహాయక చర్యలు చేపట్టిన ఆర్మీ, NDRF, SDRF.